నిజామాబాద్ డిసెంబర్ 22 ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ నిజామాబాద్ జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్యాధికారులకు హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 38.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభోత్సవాలు చేశారు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సేవలను పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు 1,56,00,000 రూపాయల వ్యయంతో రేంజిల్ మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ లోని జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ గానీ జనరల్ హాస్పిటల్స్ గానీ ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ అవసరాలు పేదవానికి అల్టిమేట్లీ పేదవాన్ని కాపాడుకొని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి. రివ్యూ చేసుకున్నాము. అవసరాలు, సిబ్బంది, వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్టులే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అడిషనల్ బెడ్స్, అంటే శాంక్షన్ బెడ్స్, ఫంక్షనల్ బెడ్స్ కావు. శాంక్షన్ బెడ్స్ 615, 650 ఉంటే ఫంక్షనల్ బెడ్స్ 250 ఉంటే కానీ ఇంకా అఫీషియల్గా శాంక్షన్ కావాలి. దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి. ఎక్విప్మెంట్, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నోసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, ఎంత ఇంటర్లింక్. గ్రామీణ ప్రాంతము, ఆశా వర్కరు మొదలు పెడితే సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ కూడా ఓ లెక్కలో, ఓ పద్ధతిలో కనీసం 85% సిబ్బంది ఉండాలి. 100% లేకుండా 80% ఖచ్చితంగా సిబ్బంది ఉండాలి. అవసరం ఉన్నదో రాబోయే ఒక నెల లోపల ఎంత ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ హాస్పిటల్కి సంబంధించి సివిల్ వర్క్స్ సుమారు ఎయిర్పోర్టు సివిల్ వర్క్స్ అవసరం ఉన్నాయి. రిపేర్స్ అవన్నీ లిఫ్ట్లు రిపేర్ ఇవన్నీ అవసరం ఉన్నాయి. అవి కూడా మంజూరు చేస్తాం. అవసరం ఉన్న జాగాల ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ అవి మంజూరు చేస్తామంటే ఒక పాలసీ ప్రభుత్వాన్ని ఏంటి అంటే ఓ జనాభానే కాదు, గ్రామీణ ప్రాంతాలనే కాదు, ట్రైబల్ ఏరియాస్లే కాదు, ఎక్కడైతే లేదా జనానికి ఇబ్బంది కాకుండా డిస్టెన్స్ను దృష్టిలో పెట్టుకునేసి అవసరం ఉన్న జాగా సబ్ సెంటర్ కూడా మంజూరు చేయాలని చెప్పి ఓ పాలసీ నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన ట్రామాని కానీ నిజామాబాద్కు వాస్కులర్ సెంటర్, అదే రకంగా ఒక ట్రామా సెంటర్ అయితే ఎట్లా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకంగా నిజామాబాద్కు ఒక క్యాన్సర్ బంకర్ లీనియర్ ట్రీట్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక 3-4 నెలల 3-4 మంత్స్లో ఫస్ట్ ఈ రిపేర్స్, ఎక్విప్మెంట్, హెచ్ఆర్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు.